అంటే ముందుగా గుర్తుకొచ్చేది రంగురంగుల పతంగులు, నోరు తీపి వేసే పిండి వంటలు. ఒకవైపు పెరడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంటే మరోవైపు స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. మరి ఈ స్వీట్ ఫెస్టివల్లో ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రాల స్వీట్స్ కనిపిస్తున్నాయో తెలుసుకుందాం. పండుగలకు పిండి వంటలకు మంచి సంబంధం ఉంటది. అందుకే ప్రతి తెలుగింట్లో కూడా పండుగల పూట ఏదో ఒక రకమైన పిండి వంటలు కల్పిస్తూ ఉంటాయి. ఇక ఇప్పటి మహిళలకు, ఆడవాళ్ళకి పిండి వంటలు రాకపోయినా పర్లేదు, టూరిజం డిపార్ట్మెంట్ ఈ కైట్ ఫెస్టివల్ లో భాగంగా స్వీట్ ఫెస్టివల్ ని కూడా నిర్వహిస్తుంది. మేము కేరళ నుంచి ఇక్కడికి వచ్చి 30 years అయింది. ఇక్కడే చిందల్ మణికనర్ లోనే ఉంటున్నాం, హైదరాబాద్ లోనే ఉంటున్నాం. స్టాల్ దొరికింది మీకు. ఏమేమి ఇక్కడ స్వీట్స్ తయారు చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి స్వీట్స్ అన్ని కూడా? ఇక్కడ నేను ఇంట్లో ఈ రోజు తయారు చేసి తీసుకొచ్చిన ఉన్నియప్పం, బనానా లీఫ్ తో చేసేది ఒక స్వీట్, ఇంకా అవల్ విలేచదు. ఇవన్నీ కూడా కేరళ అథెంటిక్ స్వీట్స్. ఎట్లా తయారు చేస్తారు వీటిని? అదే బియ్యము, బెల్లం, నెయ్యి, కొబ్బరి పీసెస్, నట్స్ అలాంటిది అన్ని చేసి తయారు చేస్తాం అన్నమాట. సో నిన్న కూడా స్టార్ట్ అయింది. ఎట్లా ఉంది నిన్న మీకు రెస్పాన్స్? బాగాలేదు, అన్ని పోయింది, తొందరగా అయిపోయింది. ఇందులో అటుకులు ఉన్నాయి, కుడక ఉన్నది, ఇంట్లో మళ్ళా పుట్నాలు ఉన్నాయి, మళ్ళా ఇది ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? చాలా బాగుంది. నెయ్యి కూడా ఉంది ఇంట్లో. ఎంత ప్లేటు? ప్లేటు 10 రూపాయలు. చాలా అద్భుతంగా ఉన్నది. కేరళ ఐటమ్స్ కాబట్టి చాలా మనం కేరళ పోయి తినలేం కదా, అందుకే ఇక్కడ సిటీలో ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ టేస్ట్ ఎలా ఉన్నదని చూస్తున్నాం. స్వీట్ తీసుకొచ్చారు ఈరోజు. ఎట్లా అమ్ముతున్నారు వీటిని? ఇది గేహూతో చేస్తారు, అంటే గోధుమ పాలతో తయారు చేస్తారు. ప్యూర్ గీ విత్ డ్రై ఫ్రూట్స్. కేజీ 800, 1 kg. సో మహిళల్ని ఇట్లా ఎంకరేజ్ చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? ఇంట్లో వేస్తూ ఉంటారు, సో ఇంత టాలెంట్ మీలో ఉందని ఇక్కడ ప్రజలందరూ బాగుంది అంటుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంటుంది. ఇప్పటికైతే 20 kgs అంత తీసుకొచ్చి. ఒకటి అంటే ఒక 5,000-6,000 వరకు ఉంటుంది ఒక ప్లేట్ వచ్చేసి. పబ్లిక్ అంటే 800 అండి, 1 kg వచ్చి 800. ఇట్లా అన్ని స్టాల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా అయితే ఇటు కేరళకు సంబంధించిన స్టాల్స్ కావచ్చు, విజయవాడ, విశాఖపట్నం, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, వీటితో పాటు మిగతా రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. आपका नाम क्या है? फरीदा जीवानी, हैदराबाद। आप क्या लेके आज? दही वड़ा है और मीठी पूरी और खजूर का रोल्स। कैसे बनाते हैं पूरा? आप घर में बनाया। तो मेरा है ना 20 का 3 बेच रही हूँ और ये 20 का 1 है। कल ओके था. వీళ్ళకి ఎటువంటి స్టాల్కి రెంట్ కూడా లేదు, అందుకే లాస్ అయినా ప్రాఫిట్ అయినా పర్లేదు, వాళ్ళ సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేయించాలని కూడా చూస్తున్నారు. మీ పేరేంటి? हेलो, मेरा नाम रेहाना है. दाल कचौरी है, फिर स्प्राउट्स है और चूरमा लड्डू बोलते हैं, गुजरात स्पेशल आइटम, और कोकोनट लड्डू भी है. बहुत अच्छा लग रहा है. कल आज के हिसाब से कम था, बट इट्स ओके, इट्स गोइंग गुड. कहाँ से ये वी आर फ्रॉम बिहार. कौन से आइटम्स लेके? ये पापड़ी चाट एंड मफिन्स. Preparing chaat, especially chaat from Bihar. So we are using this called yellow matar and tamarind chutney and green chutney along with curd and crispy papri. And muffins also. Yeah, homemade. Response अच्छा है, बच्चे लाइक कर रहे हैं. నిన్నతో పోలిస్తే ఈరోజు రెస్పాన్స్ మంచిగా ఉంది. నిన్న డల్గా ఉండడంతో ఈరోజు కూడా ఉంటుందో ఉండదో అని కూడా మహిళలు తక్కువ క్వాంటిటీలో అయితే వాళ్ళకి సంబంధించిన స్వీట్స్ తెచ్చారు. కానీ తెచ్చిన 5-10 నిమిషాలు కూడా ఫుల్గా అయిపోయినాయని కూడా మనం చెప్తున్నారు. आपका नाम क्या है? अदिति सेनगुप्ता. ये कच्चा कोल्ला है, वेस्ट बंगाल का फेमस स्वीट है. ये विद इन 1 hour में पूरा मेरा 100 पीस खत्म हो गया. और क्या? ये खीर है, ये संक्रांति स्पेशल खीर होता है, डेट पम का रेडी होता है. ओनली खीर, मिल्क एंड खजूर का गुड़. ये मटर का घुगनी है, ये कोलकाता फेमस स्ट्रीट फूड है. चार्ज करिए स्टॉल के लिए? नहीं, कुछ नहीं है. ये वुमेन एम्पावरमेंट के लिए पूरा फ्री है.
మహిళలు ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో రోజు లేదా పండుగలకు స్పెషల్గా చేసే పిండి వంటల్ని ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు చేసుకురు. ఊహించని రెస్పాన్స్ ఈరోజు వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. కొంతమంది గ్రూప్ ఆఫ్ మహిళలు కలిపి పిండి వంట తయారు చేసి తీసుకొస్తే మరికొందరు ఇంట్లోనే కేజీ 2 కేజీలు కూడా తయారు చేసుకుని తీసుకొచ్చారు. ఏం పేరు మీది? జ్యోతి. మొత్తం నింపేసారు స్టాల్స్. ఏమేమున్నాయి ఇక్కడ? బాగుంది. అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు, పూతరేకులు, కాజాలు, మత్తు కాజా, హాటు బూందీ, చకోడీలు, గోరుమిట్లు అన్నీ అండి. జున్ను అమ్ముతాము, పులిహార, దహివడ అయిపోయింది 2ను. అదే. ఎన్ని కేజీలు వేసారు? ఎంతమంది కలిసి వేసారు వీటిని? మేమా 3 మెంబర్స్, అంటే ఇంట్లో ఇంకా వర్కర్స్ ఉంటారు. 5 మెంబర్స్ కలిసి చేస్తాం. రెస్పాన్స్ వాళ్ళు బాగుందండి, ఈరోజు బాగుంది. చేసిరా? తిన్నా, అన్ని తిన్నా. సో ఎట్లా ఉంది? చాలా బాగుంది. బట్ కొంచెం ఇప్పుడిప్పుడే చూస్తున్నా, అన్ని స్వీట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. స్వీట్ ఫెస్టివల్ కదా, అక్కడ ఫారెన్ కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చారు. సో జస్ట్ పండుగలకి చాలా మందికి చేసుకునే టైం ఉండదు, ఉన్నా కూడా కొంతమందికి రావు. సో ఇట్లా వచ్చి తినడం ఎలా అనిపిస్తుంది? మా వారికి కంపల్సరీ వెళ్దాం పద, 4 years తర్వాత పెట్టారు ఇక్కడ అంటే సరే అని చెప్పి చూద్దామని వచ్చాం, ఊర్లు కూడా వెళ్ళకుండా. ఇప్పుడు కాకినాడ కాజా ట్రై చేసాం, పూతరేకులు కూడా ట్రై చేసాం, ప్లస్ ఇవి కూడా కొనుక్కున్నాం కూడా. ఎట్లా ఉంది క్రౌడ్? ఎట్లా ఉంది? క్రౌడ్ చాలా బాగుంది, ఫెస్టివల్ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ. సో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. కైట్ ఫెస్టివల్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది కదా, పెద్ద పెద్ద కైట్స్ కూడా ఉంటాయి, చూదుగాని రా అంటే ఇదే ఫస్ట్ టైం మా పెళ్ళైన తర్వాత. సో అందుకే చూడడానికి వచ్చాం అనమాట. కేవలం ట్రెడిషనల్ పిండి వంటలే కాదు, పిల్లల్ని అట్రాక్ట్ చేసేలా మఫిన్స్, చాక్లెట్స్, కేక్స్ ఇవి కూడా ఈ స్వీట్ స్టాల్స్లో కనిపిస్తున్నాయి. మెయిన్గా పిల్లల్ని టార్గెట్ చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చేలా ఈ స్వీట్స్ని కావచ్చు, ఈ కేక్స్ని రెడీ చేసిరు. మీ ఏం పేరు ఇది? వెన్నెల. సో ఏం తింటున్నావు? లాలీపాప్. సో లాలీపాప్. చాలా స్వీట్స్ ఉన్నాయి కదా, ఇవే ఎందుకు నచ్చినాయి? దీనిలో ఓరియో ఉంది కాబట్టి. ఓరియో ఉంది కాబట్టి. సో ఎట్లా ఉన్నాయి ఇక్కడ స్వీట్స్, కైట్స్ అన్ని? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. మేడం పిల్లల్ని తీసుకొచ్చి ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం. ఏమేమి తిన్నారు పిల్లలు? పిల్లలు ఇప్పటి వరకు అయితే అక్కడ హల్వా టేస్ట్ చేశారు. ఇగో ఇప్పుడు ఏదో ఓరియో లాలీపాప్ అంట, అండ్ అనదర్ 1 చాక్లెట్ హోమ్ మేడ్ అని చెప్పారు. సో అది కూడా టేస్ట్ చేస్తాం. సో ఎట్లా ఉంది ఇలా సరదాగా పిల్లల్ని ఒక రోజు పండుగ పూట బయట తీసుకురావడం? అండ్ డిఫరెంట్ వెరైటీస్ కూడా తెలుస్తాయి. అండ్ చాలా మంది మనకు అన్ని ఒక దగ్గర అన్ని చూడలేం కదండి, ఇక్కడికి వస్తే చాలా తెలుస్తాయి పిల్లలకి. आज कपकेक्स, डोनट्स, चॉकलेट्स, होममेड चॉकलेट सब लेके आए. ఎట్లా ఉంది టేస్ట్? कैसा है टेस्ट? टेस्ट बहुत अच्छा है, बहुत एंजॉय कर रही हूँ. और मैं ये अप्रिशिएट करती हूँ कि गवर्नमेंट इतना एफर्ट दिया है कि बहुत सारे लोग एंटरप्रेन्योरशिप और इस जो इवेंट है इसके ज़रिए बहुत सारे लोग अपने एक नया बिजनेस खोलने का आइडिया लगा सकते हैं. थैंक यू, बहुत अच्छा लग रहा है. मैं बहुत चीज़ें खाई हूँ. पहले मैं वेस्ट बंगाल का खीर खाई हूँ, उसके बाद गुलाब जामुन और ढोकला, ये सब. సో ఇంట్లో పిండి వంటలు చేస్తుంటారు, ఇక్కడ బయట తినడం ఎట్లా అనిపిస్తుంది? పండుగ మీరేం చేశారు ఇంట్లో? పండగకి ఇంకా స్టార్ట్ చేయలేము, ఈరోజు ఇక్కడ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏం నచ్చినాయి? ఇక్కడ ఫస్ట్ అయితే మంచూరియా తీసుకున్నాము, తర్వాత పూతరేకులు, గజ్జికాయలు చాలా బాగున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. అక్కడక్కడ వెళ్ళి మనం తినలేము కదా, అన్ని ఇక్కడ సైడే దొరుకుతున్నాయి కదా, చాలా బాగుంది ఐటమ్. ప్రైస్ ఎట్లా ఉన్నాయి మరి? ఎక్కువ తక్కువన్నాయా? ప్రైజ్గా ఎంతున్నా తీసుకోవాల్సిందే, మనకి ఇష్టమైతే. వాళ్ళకు కూడా ఉండాలి కదా ఇందులో ఏదో కొంచెం లాభం. ఏం తింటున్నారు? బాదుషా. సో ఎట్లా ఉన్నాయి టేస్ట్? ఇంట్లో చేస్తాం కదా, ఇట్లా కుదురుతాయా? చాలా బాగున్నాయి. ఏడైతే వెరైటీ ఉన్నాయి. ఎంత కాస్ట్? ఇది ఈచ్ 1 20 రూపీస్. చేయడం వచ్చా మీకు? అంటే అంత రాదు, చేయడం అయితే రాదు, కానీ ఇక్కడైతే వెరైటీగా అన్ని ఫుడ్స్ దొరుకుతున్నాయి కాబట్టి బాగుంది. రావడం కూడా మేము ఎంజాయ్ కూడా చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఏమేమి స్వీట్స్ తింటారు? గులాబ్ జామ్, ఇంకా రబ్డీ. సో ఇంట్లో చేసుకుంటారా? చేస్తామండి. సో పండుగకి ఏం చేస్తారు ఇంట్లో? పండగకి అప్పాలు, ఇంకా అరిసెలు చేసాం. సో ఎట్లుండే టేస్ట్? ఇక్కడ ఓన్లీ మహిళలు మాత్రమే వేస్తారు, వాళ్ళకి సపోర్టివ్గా కూడా ఉంటుంది ఇవన్నీ మీరు తింటుంటే. అవునవును, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయండి. అదే తినొచ్చు, బాగున్నాయి. ఓకే, ఎంజాయ్ చేస్తున్నాం.
ఏమేమి పెట్టారు ఇక్కడ పిండి వంటలు? మా దగ్గర పూతరేకులు, మిఠాయచ్చు, కారబంది, కజ్జికాయలు, అరిసెలు. అవునండి, ఇంటి దగ్గర అన్నం తయారు చేస్తాం. वेस्ट बंगाल से कोलकाता। क्या क्या लेके? आज स्वीट कॉर्न मतलब मिष्टी दोई है, रसमलाई है, गुड़ का रसगुल्ला है, कचौड़ी है, समोसा है, आलू समोसा, अनियन। मैं 10th क्लास में भी पढ़ रही हूँ। लाइक इंटरेस्ट है आपको कुकिंग? यस, क्या क्या करते हैं आप कुकिंग में? सब कुछ आता है। लाइक बिरयानी, एवरीथिंग आता है। या तो अभी आया, कब आए? अभी 1 बजे आए हम। कैसा है रेस्पॉन्स? रेस्पॉन्स अच्छा है, बहुत अच्छा है। స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, జనాలకు కొత్త వెరైటీ చూపించాలని తీసుకొచ్చినాం. వీట్ హల్వా విత్ గీ, వీట్ పాలు పిండాలా, తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి చేయాలా. బొబ్బట్లు కూడా ఉంది. तो మీరే చేస్తారా ఇంట్లో? ఇంట్లో చేసిన తోటి తీసుకొస్తున్నాం. ఒక ప్యాకెట్ 100 రూపాయలు, 1 పీస్ 20 రూపీస్. మొత్తం ఖతం అయిపోయింది. मैंने इथोपियन कॉफ़ी ट्राई करा और अर्जेंटीना की पेस्ट्री ट्राई करी और बहुत अच्छा था. और सबसे अच्छे हमारे इंडियन स्टॉल्स थे. केरला, आंध्रा, तेलंगाना, गोवा. इतना अच्छा लगा. मतलब मैं सबको कहूँगा ये बहुत अच्छा इनिशिएटिव है ना, यहाँ ज़रूर आना चाहिए और ट्राई. What's your name? Hi, my name is Diego. I'm from Argentina. How are you? Well, we are presenting our traditional or national sweet. It's called dulce de leche, sweet of milk. So it's a sweet that we make with milk, sugar, vanilla essence, some other ingredients, but mainly it takes 8 hours preparation. So it comes this brown, this color, brown, and we use it for many things, many sweets to combine with, cakes or muffins or things like that. Oh, very good. People love it. People love, I mean, dulce de leche. No one can resist to dulce de leche, to sweet of milk. You are from? Yes, ma'am, first of all, I welcome you here to the stall of Palestine. We are from Palestine and we came here to enjoy the festival and share our traditional food, which is called falafel and basbousa, as sweet items, with our brothers and sisters in Telangana. So we want to wish a very happy festival to the entire people of Telangana. We thank you the government for inviting us for this festival, this bread. So here, madam, just speak. This is called falafel. It's made of Kabuli chana and other pulses. It is a purely vegetarian food. Okay, and it suits a bit spicy and suits the cold season. It protect the health and promote the health of the throat. మీకు ఏ స్వీట్స్ నచ్చినాయి? అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి, యూఏఈ నుంచి ఉన్నాయి. ఇథియోపియా కాఫీ బాగుంది, బ్లాక్ కాఫీ. అండ్ ఇక్కడ యూఏఈ స్వీట్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. సో ఇంట్లో రెగ్యులర్ తింటుంటాం స్వీట్స్. అవి బాగున్నాయా, ఇవి బాగున్నాయా? ఇక్కడ బాగున్నాయి. బాగున్నాయి. సేమ్ తిన్నాం. పేరు గుర్తులే. ఫలాఫల్, ఫలాఫల్, యూఏఈ స్వీట్, యుఎస్ స్వీట్. వాట్స్ యువర్ నేమ్? My name is Aziz. It's baklava, Turkish sweet. It's baklava, all of baklava. It's pistachio and almond mixed baklava. It's pudding. It's coconut baklava. They have one walnut baklava and pistachio baklava. Made of from Turkey. మేడం, ఎలా అనిపిస్తుంది ఈ స్వీట్ ఫెస్టివల్ మీకు? చాలా బాగా అనిపిస్తుంది అండి. అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు అందరూ, అన్ని స్టేట్స్ని స్టేట్ చేయగలరు. సో అన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఇంటర్నేషనల్ లెవెల్ స్వీట్స్ మరో ఎత్తు. ఆయా దేశాలకు వెళ్ళి మనం ఎట్లా టేస్ట్ చేయలేము. ఇక్కడ ఈ అవకాశం రావడం మీద ఎలా అనిపిస్తుంది? రేట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడే వచ్చాము, చూడాలి. అన్నీ బాగా అనిపిస్తున్నాయి. అన్నిటినీ మేము బాగానే టేస్ట్ చేసాము, అన్ని స్టేట్స్ కవర్ చేసాము. ఇప్పుడే ఇంటర్నేషనల్ పెట్టారని ఇటు దాకా వచ్చాము. కేవలం సంక్రాంతి పండుగకే కాదు, జరుపుకునే ప్రతి పండుగల్లో కూడా ఇలాంటి ఫెస్ట్లు నిర్వహిస్తే రానున్న తరాలకు ఈ పండుగల ప్రత్యేకత కూడా తెలిపే అవకాశం ఉన్నట్లు కూడా విజిటర్స్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో మోనికా, V6 న్యూస్, హైదరాబాద్.